హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బీట్రూట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఆలు మసాలా స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన అల్లం, 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఉడికించిన మ్యాష్ చేసిన ఆలూని వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఆలు మసాలా స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు దోశ పిండి ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. 2 గంటల ముందు నానబెట్టిన ఎర్రపప్పు తీసుకుంటున్నాను 1 కప్పు. అలాగే బీట్రూట్ 1, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి. పల్చగా ఉంటే దోశలు సరిగ్గా రావు. చిక్కగా ఉంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక మనం దోశ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో ఇలా రౌండ్గా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా పిల్లలు బీట్రూట్ ఇష్టపడరు. ఇలా ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలాని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, దోశ రెడీ అయింది. మళ్ళీ మరొక దోశ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా దోశ పిండి తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, వెనక వైపు బ్రౌన్ కలర్ వచ్చేసింది, గోల్డ్ కలర్. అంతే అండి, ఒక్కొక్కటిగా అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసం 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 1 పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 నిమ్మకాయ రసం వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని నేను గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బీట్రూట్ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.